విలాపవాక్యములు 1వ అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయాను. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధనుంది, దాసురాలై చెరలోనికి పోయున్నది, అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలయను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములయందు సహాయము చేయువారెవరనూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించెదరు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద నున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దాని నాదరించువాడొకడును లేకపోయాను. యెహోవా శత్రువులు అతిశయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించవు. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. దాని సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడిచుచు ఆహారము వెదకదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందరు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలయొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి నా పైన వేయబడినవై నా మెడ మీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించున్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశాను. నా యవనులను అణగదొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కోడను చాటించెను. యెహోవా కన్యక అయిన యూదా కుమారుని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రులు ప్రబలియున్నారు. నా పిల్లలు
నాశనమైపోయేది. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై యుండా నియమించున్నాడు. యెరూషలేము వారికి హేమైన దాయను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయున్నారు. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చని నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించము, నాకు ఇబ్బంది కలిగను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడు ఒకడును లేడాయను. నీవు నాకు ఆపద కలుగజేసిదివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయాను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేశను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభు యాకోబు నివాస స్థలములన్నింటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని ఎదుపతులను ఆయన పవిత్రపరచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలులకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చేయి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువలే ఆయన విల్లొక్కి పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభు శత్రువాయను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసెను. సియోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేటుకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చెడుకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేశాను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు. తలల మీద బుగ్గి పోసుకొందరు, గోలిపట్ట కట్టుకొందరు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందరు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా యంతరంగము
క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిలెదరు. గాయముందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును, దేనితో నిన్ను సాటి చేయదును? సియోను కుమారి, కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియనా చెప్పిరి అని ఎనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసియున్నాము. ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచియున్నాము అని ఎనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహములే దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసేదేవో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించడం తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? యవనుడు వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయ తలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడను తప్పించుకొనలేకపోయాను, శేషమేమీ నిలువకపోయాను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. విలాపవాక్యములు 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప చేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచెవేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్లకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడనను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణములకు ఆయన పొంచున్న ఎలుగుబట్టి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండి సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి
నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేసాను. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునటి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తులునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు వడగొట్టెను. బుగ్గిలో నన్ను పొరలించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసినాడు. మేలు ఎట్టిదో నేను మరచిన్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకునుము. ఏడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకమున్నది గదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఏడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకవారి ఎడల ఆయన దయచూపువాడు. నన్ను ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారినందరినీ కాళ్ళ క్రింద తొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకరితో వ్యాజ్యమాడి వారిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును గదా. సజీవులేలా మూలుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశముందన దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మను తరుముచున్నావు. దయా తలచక మమ్మను చంపుచున్నావు. మా ప్రార్థన యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జనముల మధ్య మమ్మను మస్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసేది. భయమును, గుంటయు, పాడును, నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలనందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి. నీళ్లు నా తల మీదుగా పారెను. నాశనమైతినని నేను అనుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి. భయపడుకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన
వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీ నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదికి లేచిన వారు పలుకు మాటలను, దినమెల్ల వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయదు. వారికి హృదయ కాఠిన్యమునిత్తు, వారిని శపించదు. నీవు కోపావేశుడివై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపజేయదు.